వీళ్ళారా ఆ సామెతల గ్రంథము అందులోంచి 20వ అధ్యాయం, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం చదవండి. వేరు వేరు తూనిక రాళ్ళు, వేరు కొంచెములు, వేరు వేరు కొంచెములు, ఈ రెండును యెహోవాకు హేయములు. ఈ రెండును యెహోవాకు హేయములు. మరొకసారి చదువుదామా అందరికి అర్థమయ్యే రీతిలో. వేరు వేరు తూనిక రాళ్ళు, వేరు వేరు తూనిక రాళ్ళు, వేరు వేరు కొంచెములు, వేరు వేరు కొంచెములు, ఈ రెండును యెహోవాకు హేయములు. ఈ రెండును యెహోవాకు హేయములు. చాలా మంది తూనిక రాళ్ళ విషయంలో చాలా మోసపోతుంటాం. చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. కొనేటప్పుడు ఒక రాయి ఉంటుంది, అమ్మేటప్పుడు మరొక రాయి ఉంటుంది. కాబట్టి ఏదో ఒక రకంగా మోసం చేయడం అనేది అందులో ప్రాప్తిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని వాక్యములో చెప్పబడుతుంది, వేరు వేరు, చదువుతారా, వేరు వేరు తూనిక రాళ్ళు, వేరు వేరు కొంచెములు, ఈ రెండును యెహోవాకు హేయములు. ఆ రెండు తోకాలు దేవునికి నచ్చవు. ఒకసారి ఒక షాపులో రేయ్ అయ్యగారు వచ్చారు, పెద్ద కొంచెం పట్టురారా అన్నాడు. పెద్ద కొంచెం అంటే అందులో మతలబు చేసినటువంటి కొంచెం అట, నాకు తెలియదు. అయ్యగారు వచ్చారు, పెద్ద కొంచెం పట్టురంటే పెద్ద కొంచెం కొంచెం అలాగే ఉంటది, తూనికి తూసే కొంచెమే, కానీ దాంట్లో ఏదో మతలబు చేసి కొంచెం తక్కువ తూసే విధంగా అయ్యగారు వచ్చారు, పెద్ద కొంచెం పట్టురా అని పిలిస్తే, అమ్మ అయ్యగారు వచ్చారని చాలా మంచి మర్యాద ఇస్తున్నాడు అనుకున్నాను. కానీ ఇంటికి వచ్చి చూస్తే తూకం సరిపోలేదు, తక్కువే చూశాడు. నేను ఇంటికి వచ్చి ఆ తూకం ఏంటో గమనిస్తే అది తక్కువ ఉంది. ఆ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క తూకం ఉంటుంది. అది దేవునికి హేయమట. అలాంటి తూకాలు దేవునికి హేయమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పురాతన కాలంలో అలాగా వేరు వేరు తూకాలు ఉండేవి. ఇలాగా కొనేటప్పుడు ఒక తూకం, అమ్మేటప్పుడు మరొక తూకం. ఆ రాళ్ళు మారిపోతూ ఉంటాయి. అది దేవుని అవమానించడం అవుతుంది. వేరు వేరు తూనికలతో చూస్తే అది దేవుణ్ణి అవమానించినట్లు అవుతుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఒక అమ్మను చూస్తే పెట్టాలని, ఒక అమ్మను చూస్తే కొట్టాలని అనిపిస్తుంది. అది వేరు వేరు తూకాలు కదా. అందరినీ ప్రేమించమన్నాడు దేవుడు. నీ శత్రువుని సహితం ప్రేమించమని వాక్యం చెబుతుంది. మరి ఇద్దరిని కూడా ఒకే రీతిలో ప్రేమించాలి కదా. ఒకరిని చూస్తే పెట్టాలని, ఒకరిని చూస్తే కొట్టాలని ఎందుకు అనిపిస్తుంది? నువ్వు ఆత్మీయ స్థితిలో సరిగా లేవా అనేటువంటిది ప్రశ్న. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ద్వంద్వ తూకాలు దేవునికి ఇష్టం ఉండదు. రెండు రకాలుగా చూసే విధానం దేవునికి ఇష్టం ఉండదు. మనమే సరస్వతిని చూస్తే ఒకలాగా, ఫ్లారెన్స్ గారిని చూస్తే ఒకలాగా కదండి. కనుక మనం ఏం ఆలోచించాలంటే ప్రతి మనిషిని ఒకలాగే ప్రేమించాలి అనేది వాక్యం చెబుతుంది. ఎవరినైనా సరే, వారు పేదలైనా ధనవంతులైనా, వారికి వీరికి ఒకే తూకం ఉండాలి కదా. అయ్యగారు వచ్చారు, పెద్ద కొంచెం బట్టిరా అన్నట్టుగా ఉండకూడదు. కాబట్టి ఒకే తూకం, అది దేవునికి ఇష్టమైనటువంటిది. చూడండి, 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం చదివితే అందులో ఒక మాట రాయబడి ఉంది. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరియైన గుండు ఆయనకి ఇష్టము. సరియైన ఆయనకి ఇష్టము. సరియైన గుండు ఆయనకి ఇష్టం. వద్దమ్మా,
కొంచెం ముందుకెళ్ళకు. ఆ, ఏమండి ఏం చెప్తున్నాము? దొంగతాసు యెహోవాకు హేయము, సరియైన గుండు అంటే సరైన గుండు అంటే ఏంటి? అది 100 గ్రామ్స్ ఉంటే 100 గ్రామ్సే ఉండాలి కదండి. దొంగతాసు అంటే దాని కిందన చింతపండు అంటిస్తే, లేకపోతే ఐస్కాంతం అంటిస్తే, అలాగా దొంగ తూకం చూసే వాళ్ళు ఉంటారు. అయితే అమ్మేవాళ్ళు ఒక తూకం, కొనేవాళ్ళది ఒక తూకం కదండి. ఆ రకంగా ద్వంద్వ తూకాలు ఏమిటి అంటే ఆరాధనలో ఒక తూకం. అమ్మా వినండి, ఆరాధనలో ఒక తూకం, వ్యాపారంలో మరొక తూకం. నువ్వు ఆరాధిస్తున్నావు, వ్యాపారులు కూడా ఆరాధిస్తారు కదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక తూకం, ఆరాధనకు వచ్చిన తర్వాత ఒక తూకం. ఆ రెండు తూకాలు దేవునికి ఇష్టం ఉండదు. ఆ ద్వంద్వ తూకాలు దేవునికి ఇష్టం కాదు. అది గమనించాలి. సభలో అంటే చర్చిలో పవిత్రత ఉట్టిపడుతుంది. అందరూ పవిత్రంగా ఉన్నారు, తెల్ల బట్టలు వేసుకున్నారు, పాస్టర్ గారు పవిత్రంగా ఉంటున్నారు అని అనుకోవద్దు. కలర్ మారింది కానీ గుణం మారలేదు. కాబట్టి మీరు ఏం ఆలోచించాలి అంటే కలర్లు కాదు, గుణం మారాలి. గుణంలో ఉంటుంది. చాలా మందికి గుణం సరిగా ఉండదు, బట్టలు సరిగా ఉండవు, వాళ్ళ గుణం బాగుంటుంది. దాన్ని చూడాల్సింది బట్టలను కాదు, గుణాన్ని. సభలో పవిత్రత. ఇంటికెళ్తే వాళ్ళ కోపానికి ఆమ్లెట్ వేసుకోవచ్చు, అంతగా ఉంటుంది కోపం. వాళ్ళ పెనం మీద అట్టేయచ్చు, నుప్పంటించకుండా అట్టేయచ్చు, అంత కోపం. చాలా మందికి ఉంటుందా కోపం? ఫ్లారెన్స్ గారు, చాలా మందికి ఉంటుందా కోపం? ఫ్లారెన్స్ గారు అంటే అలా చూస్తున్నారండి, అలా చూడకండి. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. మాణిక్యాన్ని అనగలమా, బాబురావుని అనగలం? క్యాచ్ మై పాయింట్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మాటల్లో నిజాయితీ ఉండాలి, ప్రాక్టికల్ జీవితంలో మోసం ఉండకూడదు. ప్రాక్టికల్ గా మోసం చేస్తాం అండి. మాటల్లో నిజాయితీ ఉంటుంది, మాటల్లో నిజాయితీ, కానీ ప్రాక్టికల్ జీవితంలో మోసం. ద్వంద్వ వైఖరి దేవునికి ఇష్టం లేదు, అది హేయము అంటున్నాడు. కొన్ని ఉదాహరణలు మీకు చెబుతాను. లూకా సువార్త చదవండి, 16వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడు. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? దేవునికి మహిమ కలుగును గాక. సత్యమనే ధనమును మీ వశం ఎవరు చేస్తారు? న్యాయంగా ఉండండి, ఆ ధనం మీదవుతుంది. ఒక విశ్వాసి, చర్చిలో విశ్వాసము గలవాడు ఒక వ్యాపారి ఉన్నాడు. ఆ వ్యాపారి ఆదివారం సంఘములో ముందు సీట్లో కూర్చుంటాడట. బాబురావు గారులా ముందు సీట్లో కూర్చుంటాడు. సోమవారం అతను వ్యాపారం చేస్తాడు కదా, కస్టమర్లతో మోసం చేస్తూ కనిపిస్తాడు. వాళ్ళ అబ్బాయి అందరినీ గమనించాడు. ఆదివారం చర్చిలో ముందు కూర్చుంటాడు, అందరికి పాస్టర్ గారి కంటే ముందు హల్లెలూయా అంటాడు. అమ్మా ఈయన ఎంత భక్తిపరుడో అన్నట్లుగా ఉంటాడు. కానీ సోమవారం కస్టమర్లను మోసం చేయడం వాళ్ళ అబ్బాయి గమనించాడు. వాళ్ళ అబ్బాయి నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న
ఆదివారం మాత్రమే దేవుడు చూస్తాడా అని అడిగాడు. ఆ, ఆదివారం మాత్రమే చూస్తాడా దేవుడు? నువ్వు చర్చిలో ముందు సీట్లు కూర్చుంటావు కదా, ఆదివారం కాదు నాన్న, ప్రతిరోజు దేవుడు చూస్తాడు అని చెప్పాడట. షాక్ అయ్యాడు తండ్రి. కళ్ళు తెరుచుకున్నాయి. నా బిడ్డ గమనిస్తున్నాడు అంటే దేవుడు కూడా గమనిస్తాడు. చంటి బిడ్డలు దేవునితో సమానం అంటారు కదా. దేవుడు చెప్పినట్టే భావించాడు. కళ్ళు తెరుచుకున్నాయి. ఆ వ్యాపారికి ఆ తప్పు చేయడం మానేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకు కూడా రెండు జీవితాలు ఉంటాయి. రెండు జీవితాలు ఉంటాయి. మన నీడ ఎక్కడైనా మనతోనే వస్తుంది కదండి. మన నీడ ఎక్కడ మనం నిలబడినా మనతో పాటు వస్తుంది. ఎండలోకి వెళ్ళి చూడండి, మీ నీడ అవతలకి వెళ్ళిపోద్దా? వెళ్ళదు, మీతోనే పాటు ఉంటది. మీ నీడ నీతో ఉన్నట్లుగానే మన ముందర అసలు తూకం బయటపడుతుంది. అసలైన తూకం, దేవుని తూకం నీతో పాటే ఉంటుంది. నువ్వు మాత్రం రెండు రకాలుగా ప్రవర్తించవచ్చు, గాని నీడలాగా నిన్ను వెంటాడుతుంది నీ తూకం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు. కనపడని సృష్టము ఏదీ లేదు. అన్ని సృష్టిలో ప్రతిదీ ఆయన కనపడతది. మనం ఎవరికి లెక్క మనకి ఎవరికి లెక్కప్ప చెప్పాలో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేదు ఉన్నది. అన్ని తేటగా కనపడతాయి. నువ్వు మోసం చేసినా, నీ బుద్ధి మోసం చేసినా, నీ బుద్ధి బయటపడుతుంది. అందరిలోనూ తెల్లగా ఉంటావు, అందులో బాగా ఉంటావు. అందరిలోనూ నువ్వు మంచివాడిగా అందరూ గుర్తిస్తారు. కానీ నీ అసలు స్వరూపం దేవునికి తెలుసు. నీ ద్వంద్వ వైఖరి దేవునికి తెలుసు. సభలో ఒకలాగా, అలాగే చర్చిలో ఒకలాగా, ఇంట్లో మరొకలాగా. చర్చిలో ఒకలాగా, ఇంట్లో అలా ఉండకూడదు. చర్చిలో పవిత్రంగా కనబడతావు, ఇంటికెళ్తే పురాణం విప్పుతావు. దేవునికి ఏది మరుగుగా లేదు. వాక్యం చెబుతుంది, నేను చెప్పడం కాదు, వాక్యమే చెబుతుంది. అబ్రహాం గారు అంతేనా? వాక్యం చెబుతుంది. నువ్వు ద్వంద్వ వైఖరి దేవునికి హేయము, రెండు తూకాలు దేవునికి హేయము. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. కీడుకు ప్రతి కీడు చేసేదను అనుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. వాడు నన్ను బాధ పెట్టాడు, వాడి సంగతి నేను చూస్తాను. సుబ్బలక్ష్మి గారు అంతేనా? నన్ను బాధ పెట్టాడు, వాడి సంగతి నేను తేలుస్తాను. చిటికేస్తారు. అది దేవుడు చూస్తాడు. నీవేమంటావు? వాడు నన్ను బాధ పెట్టాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడి సంగతి చూద్దాం. స్టైల్గా అంటారు చాలా మంది. చూద్దాం, నీ సంగతి ఏంటో చూద్దాం అంటే నీలో ప్రతీకారం ఉంది. అది ప్రతీకార మాట. అది దేవుడు ఏం చెప్తున్నాడు చదవండి ఇప్పుడు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, అనుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టు, ఆయన నిన్ను రక్షించును. నువ్వు దానంతటిని మానే. కీడు చేశాడా, వాడిని వదిలిపెట్టేసి యెహోవా కొరకు కనిపెడుతూ ఉండు. దేవుడు న్యాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 12వ అధ్యాయము, రోమీలకు రాసినట్టు పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం.
త్వరగా చూడాలి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడు. పగ తీర్చుట నా పని అని దేవుడు అంటున్నాడు. నేనే నీది కాదు. చూస్తాను రా నీ సంగతి, నన్ను బాధ పెట్టవు కదా, చూస్తాను అనకూడదు. ఏమనాలి? పగ తీర్చుకున్నట నా పని అని దేవుడు చెప్తున్నాడు. మీరు అంతకు ముందు వాక్యంలో ఏం చదివాము? దేవునికి అప్పగించాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుడు ఏం న్యాయం తీరుస్తాడో నా పట్ల అనుకుని దేవుని కొరకే ఎదురు చూడాలి. పనంతా ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ప్రతీకారం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. నీ పని కాదు. చాలా మందిలో ఆ లక్షణం ఉంటుంది. ఆ లక్షణం నీ నుంచి తొలగిపోవును గాక. ప్రతి ఒక్కరు కూడా పగపట్టే పరిస్థితి మనకు ఉండకూడదు. క్రైస్తవుడు అంటే పగ తీర్చుకునేవాడు కాదు, సేవ చేసేవాడు, సహాయం చేసేవాడు. క్రైస్తవులకు మాట ఉంది. మొన్న అన్వేషి యూట్యూబర్ కదండి, యూట్యూబ్ లో ఒక పోస్ట్ విడుదల చేశాడు క్రైస్తవుల గురించి. క్రైస్తవులకు హక్కులు లేవనుకుంటున్నారా? మీరందరూ దుయ్యబట్టడానికి అందరికి సహాయం చేస్తారు, అందరిని చదివిస్తున్నారు, అందరికీ హెల్ప్ చేసే గుణము క్రైస్తవులో ఉంటుంది అని వాదిస్తున్నాడు తను. ఆ మాట నిజమంటారా? క్రైస్తవులకు సహాయం చేసే లక్షణం ఎవరిలో ఉంది? క్రైస్తవులో ఉంది, ఒక క్రిస్టియన్లో ఉంది, ఒక భక్తి బలవాణిలో ఉంటుంది. నీలో కూడా ఆ లక్షణం ఉండి తీరాలి. పగ తీర్చుకోవడం మన పని కాదు. చూస్తానులే అనే మాట నీకు తగదు. చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు, బాగా బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు కూడా చూద్దాంలే, చూస్తాను ఆ సంగతి అంటారు. నువ్వు చేసేదేంటి? దేవునికి అప్పగిస్తే ఆ న్యాయమో అన్యాయమో దేవుడు చేస్తాడు. ప్రతీకారం తీసుకోవడం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మీతో చెప్పున్నది ఏమనగా, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మీరు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. వింటున్నారా? ఎవరి కోసం ప్రార్థన చేయాలి మనం? మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు కూడా అదే చేశాడు కదా. వీరు ఏమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీళ్ళని క్షమించుము అని ప్రార్థన చేశాడు ఆయన. నువ్వేం చేస్తావు? నీ శత్రువుల కోసం ప్రార్థన చేస్తావా? చెయ్యవు. వాళ్ళని దుయ్యబట్టుతావు, వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడతావు. వాళ్ళు ఒక మాట అంటే నువ్వు 2 మాటలు అంటావు. కానీ దేవుడు చెప్తున్నది అది కాదు. మీ శత్రువులను సహితం మీరు ప్రేమించండి, వారి కోసం ప్రార్థన చేయండి అని బైబిల్ చెబుతుంది. 2 వ్యక్తులు గొడవపడ్డారు. 2 వ్యక్తులు గొడవ పడితే వాళ్ళ వ్యవసాయదారులు, అబ్రహాం గారు చాలా వినండి, వాళ్ళు వ్యవసాయం చేసుకునేవారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏం చేశాడంటే 2 తిట్టుకున్నారు, ఇష్టమట్టిని మాట్లాడుకున్నారు, పగబెట్టుకుని విడిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 2 పక్క పొలాలే, కుప్పలు ఉంటాయి కదా, ఉరి కుప్పలు. అందరూ ఊర్చేసి కుప్పలు వేస్తారు కదా. కుప్పలు వేసినప్పుడు వీరు అనుకున్నారు, ఈ రోజున ఏమైనా సరే వాడి కుప్పను తగలబెట్టేయాలనుకున్నాడు. వచ్చి తగలబెట్టేసి వెళ్ళిపోయాడు. తగలబెట్టేసి నుప్పంటించి వెళ్ళిపోతారు కదా. అక్కడ ఉండడు ఎవరన్నా దొంగ పని చేసే వాళ్ళు ఎలా ఉంటారు? దొంగ త్రాసు యెహోవాకు హేయము. కాబట్టి అహేయమైన పని మనకెందుకని అంటించేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే గాలి ఇటు వెళ్ళే గాలి అటు మళ్ళిందట. ఈ కుప్ప కంటించిన నుప్పు ఈ కుప్ప మానేసి అవతలకి వీస్తే ఆ కుప్ప తగులుబడిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. పగెవరు తీశారు? వీడు పగ పెట్టుకున్నాడు, వాడిని నాశనం చేయాలని, ఎదుటి వాడిని నాశనం చేయాలనుకున్నారు. కానీ ప్రకృతి ఏం చేసింది? దేవుడు ఏం చేశాడంటే ఆ గాలి ఇటు మళ్ళించి ఈడు కుప్ప
తగలబడిపోయేలాగా చేశాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లుగా. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నువ్వు విత్తని దాన్ని కోస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజున దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, బైబిల్లో ఇంకొక కథ చెప్తారా మీకు, యోసేపు కథ. యోసేపును అన్నదమ్ములందరూ అమ్మేశారు. వాణ్ణి గోతులో తోసేశారు. అప్పటికి చావలేదు. దాన్ని బయటికి తీసి ఇంకొక వ్యాపారికి అమ్మేశారు. బానిసగా అమ్మేశారు. బానిసగా ఎవరో కొనుక్కున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని లక్షణాలు, గుణలక్షణాలు, దేవునికి ఇంపైనటువంటి లక్షణాలు గ్రహించి వాడు అంచెలంచెలుగా పరాయి దేశంలో పెద్దవాడు అయిపోయి ఒక నాయకుడు అయిపోయాడు, ఒక ప్రధానిగా అయిపోయాడు. ఒక రోజున అన్నదమ్ములు వెళ్ళి గోతులో తీసేసినటువంటి యోసేపు దగ్గరికే మళ్ళీ వీడు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు అంటున్నాడు, మీరు చెడుని ఉద్దేశించారు, కానీ అది నాకు మేలుకే దేవుడి చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చెడు చేయాలని అనుకుంటే దేవుడు నాకు దాని వల్ల మేలు చేశాడు. ఇంటి దగ్గర ఉంటే నేను ఆ గొర్రెలకి కాపలా ఉందినేమో, గొర్రెల కాపరిగా ఉందినేమో, పని చేసుకుంటూ ఉందినేమో, మహారాజుకు అయ్యే స్థాయి నాకు ఉండదు, ప్రధాని అయ్యే స్థాయికి నాకు ఉండదు. కానీ మీరు అలా చేయడమే మాకు మంచిదైంది. నేను ఈ రోజున మేలుకే దేవుడు అన్ని చేశాడు అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మేలుగా మార్చే దేవుడు ఆయన. నీ జీవితాన్ని మేలుగా మార్చేస్తాడు. ఇతరులు నిన్ను అనుకోవచ్చు నిన్ను కుంగదొయ్యాలని, నిన్ను కిందకి తోసేయాలని అనుకోవచ్చు, నిన్ను పాతాళంలో తొక్కేయాలని అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్నే వృద్ధి చేస్తాడు. దేవునికి మహిమకు చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఏమందంటే, మనుషుడు ఏమి విత్తునో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున నీది సరైన తూకమా కాదా? మనది సరైన తూకమా కాదా? ఇతరులను కూడా నీ వలే ప్రేమిస్తున్నావా? నీ తూకం ఎలాగుంటుంది? చాలా మంది పల్లెటూరులో ఒకవేళ బియ్యం లేవనుకోండి, పక్కింటికి వెళ్తారు. పక్కింటికి వెళ్ళి చాట పట్టుకుని వచ్చి బియ్యం ఏమని, అమ్మ నాకు పొద్దున్న తెచ్చిస్తాను, నాకు ఒక 2 కేజీలు బియ్యం అమ్మ అని అడిగితే బియ్యం తోస్తారు. ఇవేం చేస్తా తెలుసా? కొలిసేటప్పుడేమో తలకొట్టి తోస్తుంది, తలకొట్టి తోస్తుంది, పట్టుకెళ్ళిపోద్ది. వచ్చిన తర్వాత అమ్మా నీకు ఇలాగిచ్చానే తోసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అది దొంగ తూకమా కాదా? అది యెహోవాకు హేయం. చిన్న పని అది. దాన్ని కూడా దేవుడు దృష్టిలో ఉంచుకుంటున్నాడు. నువ్వు చూసే తూకమేంటి? నువ్వు ప్రేమించే ప్రేమ ఏంటి? ఇతరులను నీ వలే ప్రేమిస్తున్నావా? ఇతరులను కూడా నిన్ను వలే నువ్వు ప్రేమిస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి లెక్కప్ప చెప్పాలి. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నువ్వు ఏమి విత్తితే అదే కోస్తావు. చాలా జాగ్రత్తగా వినండి. నీ తూకం సరిగా ఉందా లేదా? నీ హృదయంలో ప్రతీకారం ఉందా లేదా? ఒకసారి 23వ వచనం చదవండి. 20వ అధ్యాయము 23వ వచనం. 20వ అధ్యాయము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనం. వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయమును, దొంగ త్రాసు అనుకూలము కాదు.
దొంగ త్రాసులా పట్టుకుంటాడా? మనం అందరు కిందకు చూస్తుంటాం. ఆ పైనుండి ఇలాగంటాడంటే ఇలాగంటే తూనికి మారిపోద్ది. ఆ ఆ త్రాసుకు ఆ మధ్యలో ఉన్న పుల్ల మనం చూడం, కిందనే చూస్తాం, ఎత్తు పొలాలు చూస్తాం. ఇది అమ్మా అని ఇలాగంటే ఈ పక్కకి తూగేస్తుంది. ఇంతే వెంటనే తీసి నీ కాటాలో వేసేస్తాడు, నీ గిన్నెలో వేసేస్తాడు. కానీ ఆ తూకం దేవునికి హేయమని బైబిల్ చెప్తుంది. దొంద తూకము దేవునికి హేయము. నీ హృదయంలో ప్రతీకారం ఉందా లేదా? పగ సాధిస్తున్నావా? చూద్దాంలే నీ సంగతి చూస్తాను అనుకుంటున్నావా? అనుకోవద్దని బైబిల్ చెప్తుంది. దేవునికి అప్పచెప్పు. దేవా వారిని క్షమించు అని ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏం చేయాలో, దేవుడు ఏం న్యాయం చేయాలో ఆ న్యాయం కలగజేస్తాడు. కాబట్టి నువ్వు న్యాయమే కోరుకోవాలి తప్ప అన్యాయాన్ని కోరుకోకూడదు. నీ జీవితంలో నీ ప్రమాణాలు అంటే లెవెల్స్ ఒకలాగా ఉన్నాయా? అంటే రెండు రకాలుగా ఉన్నాయా? బ్యాలెన్స్ ఎటువైపు తూగుతుంది? ఇందాక చెప్పాను కదా, ఒక అమ్మని చూస్తే పెట్టాలని, ఇంకొక అమ్మని చూస్తే కొట్టాలని. అది బ్యాలెన్స్ కాదు. అందరికీ పెడితే పెట్టు, లేకపోతే మానేయి. చాలా మంది ఆడవాళ్ళని ఉంటుందండి, మీరు గమనించారా లేదా? ఆడవాళ్ళని ఉంటుంది. అన్నం పెట్టేటప్పుడు మా నాయనమ్మ అన్నం పెట్టేది, నాకేమో గుడ్డేసి పైన కప్పెట్టేసి నాకు పెట్టేది. ఇతరులకేమో రే ఈ సారే ఉంది, ఇదే ఉంది అని పెట్టేది. అది దేవుని హేయమట, అది దేవునికి నచ్చదు. అందరినీ ఒకే రీతిగా నువ్వు చూడాలి, ఒకే రీతిగా ప్రేమించాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు, అన్యాయాన్ని తృణీకరిస్తాడు. దేవుడు న్యాయమే మనకి చేయునుగాక. ఈ రోజున నీ చేతిలో రెండు విషయాలు ఉన్నాయి. ఈ రెండు విషయాల్లో ఒకటి నీ తూకం, వేరొకటి నీ కోపం. నీ జీవితంలో ఉన్న రెండు కూడా బ్యాలెన్స్ అవుతుండాలి. ఏంటి? నీ తూకం ఒకటి, రెండవది నీ కోపం. రాంబాబు గారు, ఒకటి నీ తూకం, రెండు నీ కోపం. ఆ రెండు బ్యాలెన్స్ తప్పితే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. బ్యాలెన్స్ తప్పకూడదు. కోపం బ్యాలెన్స్ తప్పితే నేను మా అమ్మగారికి ఇల్లు వస్తానండి అని చెప్తారు. ఒకటే మాట కదండి. ఏంటి? నేను మా అమ్మగారింటికి వెళ్ళి వస్తాను అంతే. ఏమంటారు ఆడలు? ఏమంటారమ్మా చెప్పండి? మా ఊరిలో వస్తాను, మా అమ్మగారింటికి వెళ్ళి వస్తాను అంటారు. నీ కోపం నువ్వు తగ్గించుకుంటే మంచిది. కేకలే, తిట్టకు. తిడితే అమ్మగారింటికి వెళ్ళి రావడమే. జాగ్రత్తగా ఉండండి. ఈ రెండు విషయాలని దేవునికి అప్పగించు. ప్రతీకారంతో, కోపంతో ప్రతీకారం తీర్చుకునేటువంటి అవలక్షణం ఏదైతే ఉందో అది నీకు తగదు. నీ ప్రతీకారం తగదు. గతంలో ఏదో చేసి ఉండొచ్చు, అదే మనసులో పెట్టుకొని ఈసారి కూడా అలాగే ఉంటుందని ఎందుకు అనుకోవాలి? అది కాదు. నువ్వు ప్రేమించే విధానం మారాలి. నువ్వు దేవునికి లోబడంలోనే నీ ప్రేమ బయటపడుతుంది. ఎంతగా నువ్వు దేవునికి భయపడుతున్నావో అంతగా నీ లక్షణాలు బయటపడతాయి. మీ జీవితంలో ఒకవేళ వేరు తూకాలుంటే ఈ క్షణమే మానేయండి. ఒకళ్ళని ఒకలాగా, మరొకళ్ళని మరొకలాగా చూడకండి. కోడల్ని ఒకలాగా, అత్తల్ని ఒకలాగా చూడకండి కదండి. మీరు చూడొద్దు అలాగా. అది దేవునికి హేయమని బైబిల్ చెబుతుంది కదా.
బైబిల్ మాట వినండి. అత్తలు కోడళ్ళని ప్రేమించండి, కోడళ్ళు అత్తలను ప్రేమించండి. ఇందులో ఎక్కడ బ్యాలెన్స్ తప్పకూడదు. బైబిల్ చెబుతుంది ఈ మాట. మీ హృదయంలో ప్రతీకారం ఉంటే ఇప్పుడే తొలగించుకోండి. ఆ ప్రతీకారపు మాట మీ హృదయంలో ఉండడానికి వీల్లేదు. చూస్తాలే నీ సంగతి అంటారు. ఆడవాళ్ళందరూ కూడా మొగల్ని ఏమంటారు? చూస్తాంలే నీ సంగతి, ఎప్పుడు దొరుకుతావు నాకు అంటారు. ప్రతీకారం లక్షణం అది. ఆ ప్రతీకారం మీలోనూ కూడా ఉండకూడదు. న్యాయంగా జీవించే ధైర్యమును దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. నిరీక్షణ సహవాసమును ఆయన అనుగ్రహించును గాక. హల్లెలూయా. న్యాయాన్ని నీకు అప్పగించుకున్నాం ప్రభువా. నాయనానికి స్తోత్రాలు. న్యాయము తీర్చివాడవు నీవే, న్యాయం తీర్చండి అని ప్రార్థన చేద్దామా? ఒక స్థలంలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా, ఈ రోజున మా జీవితాలు వేరు వేరు తూకాలుగా ఉంటే మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను.